అక్షరాల 550 కోట్ల ఫ్రాడ్‌కి సంబంధించి 2021లో 2.5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 2025 వచ్చేసరికి ఇవి భారీగా పెరిగి 28 లక్షల కేసులు, దాదాపు 22,000 కోట్ల స్కామ్ నమోదయ్యింది. ఇవన్నీ ఎక్కువగా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించినవే. అందులో యూపీఐ పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి ఫ్రాడ్స్‌ను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలని చూస్తోంది. ఇప్పటివరకు మీరు చేసే ట్రాన్సాక్షన్స్‌లో 10,000 వరకు ఉన్నవి ఇన్‌స్టంట్‌గా పూర్తవుతాయి. కానీ 10,000 కంటే ఎక్కువ మొత్తంలో ట్రాన్స్‌ఫర్ చేస్తే ఆ డబ్బు వెంటనే వెళ్లకుండా ఒక గంట పాటు హోల్డ్‌లో ఉంచబడుతుంది. ఆ ఒక గంట తర్వాత మాత్రమే డబ్బు ఎదుటి వ్యక్తి అకౌంట్‌లో జమ అవుతుంది. ఇలా చేయడం వల్ల మీకు ఒక గంట సమయం లభిస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ ఫ్రాడ్ అయిందా, సస్పీషియస్‌గా అనిపిస్తుందా అని గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. అవసరమైతే మీరే స్వయంగా ట్రాన్సాక్షన్‌ను క్యాన్సిల్ చేయవచ్చు, లేదా బ్యాంకు ద్వారా కూడా ఆపించవచ్చు. అయితే గుర్తుంచుకోండి, మీరు ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేస్తూ మర్చెంట్స్‌కు చెల్లించే పేమెంట్స్ మాత్రం ఎలాంటి డీలే ఉండదు. ఈ విధానం వల్ల పెద్ద మొత్తాల్లో జరిగే ఫ్రాడ్స్‌ను తగ్గించడంలో సహాయం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ మార్పుపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ద స్టోరీ అరౌండ్ ఛానల్‌ని ఫాలో చేయండి.